విశ్లేషణ అందించేందుకు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు భారత్ టుడే అవుట్పుట్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ గారు. రాకా సార్, గుడ్ మార్నింగ్ సార్. మొదటగా మనం ఎప్పట్లాగే అంటే వార్తలకు సంబంధించి విశ్లేషణ కొనసాగించే ముందు చరిత్రలో ఈ రోజుకున్న ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుంటున్నాం. అంటే చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాకా సార్, ఈరోజు ఒక రకంగా చాలా చరిత్రాత్మకమైన రోజు. 1994లో ఫిబ్రవరి 22 అంటే ఇదే రోజున భారత పార్లమెంట్ ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్మానాన్ని ఆమోదించింది. సర్వసమ్మతితో అన్ని పార్టీలకు చెందిన అందరూ ఎంపీలు ముక్త కంఠంతో ఆమోదించినటువంటి తీర్మానం ఇది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కుట్రలు జరుగుతూ జమ్మూ కాశ్మీర్ని భారత్ నుంచి వేరు చేసే ప్రయత్నం జరుగుతున్న సమయంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశపు అవిభాజ్యంగము, దానిని కబళించేందుకు ఏ శక్తి కుట్ర పన్నినా దానిని సమర్థవంతంగా తిప్పికొడతాము. ఇక మిగిలిన ఒకే ఒక్క పని పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి, ఇతరుల కబ్జాలో ఉన్నటువంటి పాకిస్తాన్, చైనా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ను తిరిగి తెచ్చుకోవడమే మాకు మిగిలిన పని. ఆ పనిని మేము ఖచ్చితంగా చేస్తామని పార్లమెంటు తీర్మానం చేసింది. ఈ తీర్మానం చేయటంలో కీలకమైన పాత్ర వహించింది మన తెలుగువాడైనటువంటి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఆ తర్వాత అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి. వీళ్ళిద్దరూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపజేసి ఈ జాతి యావత్తు జమ్మూ కాశ్మీర్ కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉందని, జమ్మూ కాశ్మీర్ని ప్రపంచంలో ఎవరు మన దగ్గర నుంచి తీసుకెళ్లలేరని ఈ తీర్మానం ద్వారా చెప్పారు. దీని తర్వాతనే అంతర్జాతీయంగా పరిస్థితిలో మార్పు వచ్చింది. 94 నుంచి నేడు చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా కశ్మీరు విషయంలో అందరూ భారతదేశ వాదనని అంగీకరించే స్థితికి రావడానికి మొట్టమొదటి బీజం ఈ తీర్మానంతో పడింది. కాబట్టి పుల్వామా సంఘటనల నేపథ్యంలో, కశ్మీరులో ఉన్నటువంటి అలజడి పరిస్థితుల నేపథ్యంలో ఈ తీర్మానాన్ని వాళ్ళ గుర్తు చేసుకోవడం చాలా సముచితం. రైట్ సార్, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ప్రముఖ వార్తల